హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వీడియో. సో ఫుల్ వీడియో ఎందుకు అంటున్నా అంటే ఇది ఆల్మోస్ట్ 9 minutes 41 seconds అయితే ఉంది గైస్. సో అందుకే ఫుల్ వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మా కాలేజ్లో అయితే మొన్న బతుకమ్మ ఫెస్టివల్ అయితే జరిగింది గైస్. సో పూజకి అని చెప్పి రెడీ అవ్వమన్నారు. నేనైతే రానురా అని చెప్పి మా ఫ్రెండ్స్తో అయితే అన్నాను. లేదురా, ఫుల్ ఫన్ ఉంటుంది, రా, క్రిస్టియన్ అయితే ఉంది, పర్లేదు రా, వచ్చే క్రిస్టియన్ అని కాదురా, జస్ట్ నార్మల్గానే రావట్లేదు, నాకు కొంచెం నీరసంగా అంటే ఫీవర్గా ఉంది గైస్ నాకైతే 2 days నుంచి. సో అందుకే నేను రానని చెప్పా. వద్దురా, ఎంజాయ్ చేద్దు అని చెప్తే సర్లే అని చెప్పేసి ఎలాగ వీడియో తీయడానికి కూడా మీకు పెట్టడానికి అవుద్దని చెప్పేసి సో ట్రైపోడ్ ఓపెన్ చేశాను గైస్ ఆ రోజు అనమాట. సో మేమైతే రెడీ అయిపోయి 6 కల్లా పూజ స్టార్ట్ అవుద్ది అన్నారు. సో మేము 5:30 కల్లా బయట ఉన్నాం. సో అలా బయట అంతా తిరిగి పూజ టైం కల్లా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. లోపలికి, అదే హాల్ లోపలికి వెళ్ళడం. సో అదిగా నడుస్తున్నాం అనమాట హాల్కి. సో పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనగానే మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు అని చెప్పి స్టార్ట్ అయ్యాం. సో తమిళలో అయితే ఆ పూజకి అయితే పంచెస్లో వచ్చారు గైస్. నిజంగా చాలా బాగున్నారు, ప్రతి ఒక్క అవుట్ఫిట్ బాగుంది గైస్, ప్రతి ఒక్కరు చాలా బాగుంది. ఇదిగోండి గైస్, ఇదే అనమాట హాల్ వచ్చేసి. సో చాలా బాగుంది గైస్ నిజంగా. హాల్ డెకరేషన్ కానీ, ఆ పూజ చేసే విధానం కానీ కొంచెం ఏదో వింత వైబ్ వచ్చిందనమాట ఆ రోజు, ఫెస్టివల్ వైబ్. ఇంకొంచెం అయితే మామూలుగా ఉండదు గైస్ ఫెస్టివల్ వైబ్ వచ్చేసి. సో అవును, మర్చిపోయాను, మా అవుట్ఫిట్స్ వచ్చేసి రేటింగ్ చేయండి గైస్. నిజంగా కామెంట్ సెక్షన్లో రేట్ చేయండి ఎలాగుంది మా అవుట్ఫిట్స్ వచ్చేసాయని. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఫ్రెండ్ అయితే ఫోటో దింపు హాయ్ చెప్తానని చెప్తే ఫోటో తీసాను అనమాట. సో ఎలాగున్నాయి గైస్ ఆ ఫొటోస్ కూడా కామెంట్లో చెప్పండి ఎలాగున్నాయని. సో ఇదిగోండి గైస్, స్టార్ట్ అయిపోతుంది, పూజ అయితే చేస్తున్నారు అనమాట. సో నేను అప్పటిలోకి వీడియో అయితే తీస్తున్నాను, అందరికీ ఎంతమంది వచ్చారో అని చెప్పేసి వీడియో అందరికీ తీస్తున్నాను. అందరూ అవుట్ఫిట్స్ అయితే బాగుంది గైస్. సో మా ఫ్రెండ్స్ వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చేసారు అనమాట. అక్కడ డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తారు గైస్ మా ఫ్రెండ్స్ వచ్చేసి. అందరూ గ్రూప్స్ వచ్చేసి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత అటు పక్క వెళ్దాం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను అనమాట, అటు పదండి అని. సో డ్యాన్స్ చేసినప్పుడు అయితే నా వాయిస్ అయితే ఆపేస్తాను గైస్, ఎందుకంటే మీరు ఆ ఫెస్టివల్ వైబ్ని అయితే ఎంజాయ్ చేయాలి. నిజంగా గైస్, నిజంగా లిటరల్లీ అందరూ ఎరగదీశారు, గర్ల్స్ లేదు, బాయ్స్ లేదు, అందరూ పిచ్చిగా డ్యాన్స్ చేశారు. అరౌండ్ 45 minutes అనుకుంటా సాంగ్ ప్లే చేశారు. ఒక్కరు కూడా ఎనర్జీ డ్రాప్ చేయాలి, ఎక్కడ కూడా వేస్తూనే ఉన్న డ్యాన్స్. సో నేనైతే నా వాయిస్ అయితే ఆపేస్తున్నాను గైస్, ఎందుకంటే మీరు ఫెస్టివల్ వైబ్ని ఎంజాయ్ చేయండి. సో బాయ్ గైస్.
సడన్గా అయితే సాంగ్స్ ఆపేశారు గైస్, అందుకే అనమాట నేను మళ్ళీ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే టైం అయిపోయిందంట, అరౌండ్ హాఫ్ అన్ అవర్ వేసారు. అందరూ అయితే డిసప్పాయింట్ అయ్యారు అనమాట. చాలాసేపు అడిగాము సాంగ్స్ వేయండి అని, తీరా చూస్తే వేయను టైం అయిపోయింది వెళ్ళిపోండి అమ్మ అన్నారే. సరే అందరూ డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోయారు అనమాట. సో చాలా బాధ అనిపించింది ఆ టైంలో మాకు. కానీ అందరూ గ్యాదర్ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకున్నప్పుడు వెళ్ళాం అనమాట. ఇగోండి గైస్ ఇదే అనమాట, మేమైతే రెడీ అయ్యి మా ఫ్రెండ్స్తో దిగాం లాస్ట్లో. సో ఇదే గైస్ మా లాస్ట్. తీరా చూస్తే సీనియర్స్ వచ్చి మాట్లాడేసరికి మా హాస్టల్ టైం అయితే అయిపోయింది అనమాట. 10కే గేట్స్ క్లోజ్ చేస్తే అప్పుడు ఒక సీనియర్ వచ్చి అక్కడ మామతో మాట్లాడి మాకైతే గుంజీలు తీపిచ్చారనమాట. 10 గుంజీలు తీపిచ్చి అప్పుడు లోపల రానిచ్చారు. ఇదే గైస్ మా అవుట్ఫిట్ వచ్చేసి. మీకు నచ్చితే కామెంట్లో రేట్ చేయండి ఎలాగుందన్న అవుట్ఫిట్. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే గైస్, బాయ్ బాయ్ గైస్.